జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో మేమంతా లోపలికి వెళ్ళి ఆశా వర్కర్లను చూసి వచ్చినాము. చాలామంది మాత్రం బయట ఉండిపోయినరు. ప్రజాపాలన అని చెప్పిండ్రు, మహిళలకు రక్షణ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే సమయాన ఇక్కడ ఆశా వర్కర్ల మీద దమనకాండ చేయడం అనేది మాత్రం ఇది ఖండించాల్సిన విషయం. గురువుగారి బాటలో శిష్యుడు నడుస్తున్నాడు. ఇక్కడ ఒకప్పుడు అంగన్వాడీల మీద గుర్రాలతో దొక్కిచ్చిండు, ఆయన పతనం ఆయన కొని తెచ్చుకున్నాడు. ఇవాళ శిష్యుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు, ఈయనకు కూడా పతనం స్టార్ట్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళా ఉద్యమం అనేది ఇక్కడ మొదలైంది. ఆశా వర్కర్లకు 18,000 ఇస్తా అని ఎన్నికల సమయాన్ని చెప్పిన హామీని తుంగలో దొక్కి ఇవాళ వాళ్ళు పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. ఆమె విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మళ్ళీ ఆవిష్కరిస్తున్న సమయాన వీళ్ళ మీద ఇట్లా చేయడం అనేది మాత్రం ఖండించాల్సిన విషయం. ఇట్లా చూస్తారు, నిన్న జరిగిన సంఘటన మొత్తం కూడా మీరు చూసే ఉంటారు. ఒక మహిళ చీర ఒకటి లాగడం, అది ఇది మళ్ళీ ఏంటంటే చరిత్ర చరణం అన్నట్టు పాత చరిత్ర కాంగ్రెస్ చరిత్ర మళ్ళీ ప్రారంభమవుతున్నది. మహిళలకే రక్షణ లేనప్పుడు ఇంకా ప్రజాపాలనలో ఎవరికి ఏం సాయం చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మహిళలకే రక్షణ లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారు వీళ్ళు రక్షణ అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. ప్రభుత్వానికి ఏం చెప్తామండి? ఇగో ఒకటి, ప్రజలు ఇచ్చిన తీర్పు అందరం శిరస వహించాల్సిందే. ప్రభుత్వం అనేది ఏర్పడ్డది, మనం సంతోషిస్తాం. కానీ చేయాల్సిన పరిపాలనను తుంగలో దొక్కి మహిళల మీద, విద్యార్థుల మీద, ఎక్కడున్న ఆదివాసీ బిడ్డల మీద ప్రతి విషయంలో కూడా ఎక్కడ మహిళలు సుఖంగా ఉన్నారు చెప్పండి? మూసి బాధితులు, హైడ్రా బాధితులు ఎక్కడ పోయినా వీళ్ళు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అన్నింటినీ ఖండించాలని మా ఉద్దేశం అండి. చాలా అత్యంత దారుణమైన విషయం. మహిళలని కూడా చూడకుండా వ్యాన్లలో అసలు ఎత్తేసి చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసి ఎత్తేయడము, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంది, కళ్ళు తిరిగి పడిపోయారన్న వాళ్ళని పట్టించుకోకుండా ఆడ వదిలేయడము చాలా దారుణమైన విషయం. నిన్న మొత్తం లోకమంతా చూసింది న్యూస్లలో. చీరలు లాగడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోసేయడము, అంటే ఎలాంటి రాజ్యంలో బతుకుతున్నాం అనేది చాలా చాలా అసహ్యంగా ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, మేము మహిళలందరినీ, ప్రతి మహిళని కోటీశ్వరుల్ని చేస్తామని మాట్లాడతాడు. ఇదే నా కోటీశ్వరుల్ని చేయడం? వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవించని నువ్వు ఇంకా వాళ్ళని కోటీశ్వరులు, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా ఎవ్వరికీ అవసరం లేదు. ప్రతి మహిళకి ఓన్లీ ఆత్మాభిమానమే కావాలి. అది తెలంగాణ బిడ్డకు ఆత్మాభిమానం అంటే చాలా ముఖ్యం. తెలంగాణ మహిళలంటే ఆత్మాభిమానంతో బతికే మహిళలము. అలాంటి మహిళల్ని అవమానిస్తున్నావు, ప్రతి సబ్బండ వర్గాలని కూడా అవమానిస్తున్నావు. అలా లగచెర్లలో కానీ నిరుద్యోగుల మహిళల్ని కూడా ఉద్యోగాలు ఇస్తా అంటే నువ్వు ఎప్పుడైతే ఏవైతే హామీలు ఇచ్చినావో వాటి గురించి అడుగుతున్నారు. ఇప్పుడు ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చి 18,000 జీతం ఇవ్వమని అడగలేదు. నువ్వు ఏనాడైతే హామీ ఇచ్చినవో, మా ప్రభుత్వం వస్తే మీరు ఓటేస్తే గెలిస్తే 18,000 ఇస్తా అన్నవో అవే ఇయ్యమని న్యాయంగా అడుగుతున్నారు. నువ్వు ఇయ్యందైతే వాళ్ళైతే గొంతెమ్మ కోరికలు కోరదలేరు కదా. నువ్వు ఇస్తా అన్నయ్యే ఇచ్చి చూపించాలి. కానీ నీకు చేతగాక ఆడపిల్లలను చూడకుండా మహిళల్ని తొక్కుతూ అవమానిస్తూ పోలీసులు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఎంత దారుణంగా అందరినీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు లాగి పడేసి అవమానిస్తున్నారు. చాలా దారుణమైన విషయం. పోలీసుల ధోరణి కూడా చాలా దారుణంగా ఉంది, అవమానీయంగా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ తెలంగాణ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మహిళల్ని గౌరవించేటోళ్ళు, నెత్తిన పెట్టుకొని చూసుకునేటోళ్ళు, మహిళలు వస్తే గౌరవించి అమ్మ రెండమ్మ అనేటోళ్ళు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు లాగి పడేస్తూ అవమానిస్తున్నారు. పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి అన్ని వర్గాల మహిళల్ని అవమానిస్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నేను మన తెలంగాణ సాటి ఆడపడుచు ఎట్లుందో అట్లా పెట్టినా అని చెప్తున్నాడు. సాటి ఆడపడుచుల్ని గౌరవించలేని నువ్వు ఇంకా తెలంగాణ విగ్రహాన్ని గౌరవిస్తా. నిన్న చూస్తే సినిమా పాటలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమ పాటలు, ఇవన్నీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పెట్టుకోకుండా చూస్తూనే ఉన్నారు. సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. త్వరలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపి బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ తల్లి అని చెప్పి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ పాలన స్టార్ట్ చేసిండని ఈ ఆశా వర్కర్ల మీద వాడు దాడి చేయించిండు. అంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన మహిళలకు ఎంతవరకు గౌరవం ఉంటుందో ఈ ఆశా వర్కర్లను ఈరోజు వాళ్ళకి చేసినంటే ప్రతి ఆడపిల్లకు, తెలంగాణలో ప్రతి ఆడపిల్లలకు చేసిన అగౌరవ పని. రాజకీయం అంటే మనకి రాజకీయం రాదు. ఇట్లాంటివి అంటారు కదా, కాంగ్రెస్ పాలన అంటేనే
ఒక రకంగా భయంకరంగా ఎట్లా ఉంటుందో ఆ కాంగ్రెస్ తల్లిని పెట్టంగానే ఆడోళ్ళ మీద దాడులు స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి పాలన అంటేనే ఒక 50 సంవత్సరాల కాంగ్రెస్ అంటేనే వెనకకు పోయేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళకు ఇచ్చే హామీలు వాళ్ళు శాంతియుతంగా చేసుకునే వాళ్ళను అరాచకంగా వాళ్ళ మీదకి పోలీసులను పంపించి వాళ్ళను ఆడవాళ్ళను ఎక్కడెక్కడ అసలు కొట్టడము, వాళ్ళ చీరలు గుంజడము, ఇవన్నీ పనులు చేసిండు రేవంత్ రెడ్డి. ఇదే నా నీ రాజకీయము, ఈ రాజకీయం ఇదే నీ భార్య తల్లి బిడ్డల మీద చేస్తే ఇట్లనే ఊకుంటావా? ఈరోజు వాళ్ళు న్యాయంగా అడుగుతుంటే కూడా నువ్వు ఇస్తలేవంటే ఎక్కడ వరకు న్యాయము? తెలంగాణ ఎక్కడ కొట్టుకపోయింది? తెలంగాణ తల్లిని తీసిన తర్వాత బతుకమ్మని తీసిండు, తెలంగాణ తల్లిని కూడా తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టి ఒక రాక్షస పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు ఆశా వర్కర్కి? ఏం డిమాండ్? ఆశా వర్కర్లకు ఏం చెప్తామమ్మా? ఇప్పుడు వాళ్ళకు ఒక సానుభూతి తప్ప మన బాపు పోయిన తర్వాత ఎట్లాంటిది అసలు బాపు వాళ్ళకు వచ్చినప్పుడు 2200 2300 ఏమో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకు 9500 జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ పెంచుతామని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్లో వాడు ఒక్కసారి 18,000 అని చెప్పిండు. మళ్ళీ ఈరోజు ఆశా వర్కర్లకు అదే 18,000 ఇవ్వడానికి ఎందుకు పోతుంది? ఈరోజు తెలంగాణలో ఆశా వర్కర్లు చేసినంత పనులు, వాళ్ళు చేసిన సేవ వాళ్ళని గుర్తించకుండా వాళ్ళకి ఎన్నో మాటలు అన్ని రంగాలలో అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వానికి అంటారు కదా, ఏమి తెలియనోని తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టిండ్రు. గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినందుకు ఆ గాడిది పనులే చేస్తున్నాడు తప్ప మంచి పనులు ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఉరికిపోయేటట్టు చేసిండు. నమస్తే, మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఆశా వర్కర్లకి మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా వారు రోడ్లపైకి వచ్చి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన పోలీసుల దమనకాండ ఆశా వర్కర్ల పైన చూసాము. వాటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. ఎట్లా చూస్తారు అక్కడ? నిన్న జరిగిన సంఘటన కూడా చూసాం. ఒక మహిళ చీర లాగడము, అది సరే ఏ సంఘటన జరగవచ్చు కూడా అంత ఘోరాతిఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే ఏ వర్గాన్నయ్యా ఆయన బయటకు లాగంది? ఇలా సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి లాగిండు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారంటే ఆ ఘనత ఆయనకే దక్కింది, ఆ రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వచ్చిన సంవత్సర కాలంలోనే ఇలా అన్ని రకాలు, ఇలా నేతన్నలు, గీతన్నలు, ఆశా కార్మికులు, ఇలా ఆటో అన్నలు, ఆర్టీసీ బస్సు కార్మికులు, ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు నిరుద్యోగులకు అనించి రోడ్డెక్కిండ్రు. ఇలా పాపం వాళ్ళు ఏం డిమాండ్లు అడిగిర్రు? నీ ముఖ్యమంత్రి కుర్చీ అడిగిండ్రా, లేకపోతే నీ మంత్రి పదవులు అడిగిండ్రా? వాళ్ళు ఏం అడిగిర్రు? నువ్వు ఇస్తానన్న 18,000 నువ్వు ఇస్తానన్నావు కదా, అవే అడుగుతున్నారు వాళ్ళు చిన్న చిన్న న్యాయపరమైన డిమాండ్లు అడిగితే సామరస్యంగా కూర్చొని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ మీద లాఠీలు జరిపించడం, పోలీసులను వదలడం, ఇలా వాళ్ళని లాగడం, వాళ్ళ చీరలు లాగడము. పాపం వాళ్ళ గర్భిణీలు ఉన్నారట, వాళ్ళని కూడా నూకపోయి లారీ లెక్కించి వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక 2 రోజుల నుంచి అవస్థలు పడుతుంటే ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూడడానికి వస్తే కూడా ఇలా పోలీసుల పహారాల మధ్య, ఇలా నిర్బంధాల మధ్య ఈయన ఎంతకాలం సాగిస్తాడు? ఇలా ఈయన ఈ ప్రభుత్వాన్ని ఇలా పోలీసుల పహారాలలో కాపుస్తున్నాడు. ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము కూడా. ఇలా కాంగ్రెస్లో స్కామ్గ్రెస్ తప్పిస్తే ఏదీ లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు ఆయన. ఆడవాళ్ళ పేరు చెప్పి ఆడవాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇలా ఆడవాళ్ళనే మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇలా మా తెలంగాణ తల్లిని మార్చిండ్రు. చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ తెలంగాణ తల్లినే మార్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇలా సబ్బండ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాన్ని. ఇలా ఊరూరిన వాడవాడన మా తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటే ఆయన వచ్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఆడవాళ్లకు 22,500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇలా 500కు గ్యాస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, అన్నీ కూడా తుస్సే చేసిండు. ఇలా పాపం ఆశా వర్కర్లు వాళ్ళు సామరస్యంగా ఒక చిన్న లెటర్ ఇచ్చిపోదామని వస్తే వాళ్ళని కొట్టి హింసించి ఇలా తీవ్రతరం చేసిండు ఉద్యమాన్ని. మళ్ళా ఇంకొక తెలంగాణ ఉద్యమం చూస్తున్నాం. ఇలా వాళ్ళు చిన్న వాళ్ళు ఆశా వర్కర్లు అండి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వాళ్ళు 24 గంటలు పనిచేసిండ్రు. ఇలా ఏ డాక్టర్ అందుబాటులో ఉన్నా లేకున్నా ఆశా వర్కర్ అందుబాటులో ఉంది. ఇలా ఊర్లో గర్భిణీలు ఉంటే ఇంటింటికి తిరిగి వాళ్ళను సుఖ ప్రసవం అయ్యేదాకా కూడా ఆశా వర్కర్ వాళ్ళు ఎంబటి ఉంటుంది. ఇలా అట్లాంటి చిన్న కార్మికులు అండి, వాళ్ళు చిన్న ఉద్యోగం చేసేటోళ్ళు. ఇలా వాళ్ళు నువ్వే కదా ఇస్తానన్నావు 18,000, మరి నువ్వే మోసం చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా గవర్నమెంట్లో ఉన్న నీ దగ్గరికి కదా వచ్చిర్రు, మరి నువ్వే కూర్చొని సంస్కరించాల్సింది పోయి సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఇలా లాఠీలు పెట్టడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇలా ఆశా వర్కర్లు అందరికీ మద్దతుగా బీఆర్ఎస్ నాయకులమంతా వచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది.